జనసేనాని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆయన వద్ద పనిచేస్తున్నటువంటి ఒక సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు ఒక సెలూన్ను ఓపెన్ చేయడం జరిగింది. ఆ సెలూన్కి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్య అతిథిగా రావాల్సిందిగా ఆహ్వానించడం జరిగింది. ఆ సిబ్బంది కోరిక మేరకి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆ సెలూన్ ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేశారు. అయితే దాన్ని ఉద్దేశించి ఇప్పుడు కొంతమంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు తప్పుబడుతూ ఆయన మీద ఆరోపణలు విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే. నిన్న పవన్ కళ్యాణ్ దగ్గర పనిచేసేటువంటి ఒక సిబ్బంది ఆయన సొంతంగా ఒక సెలూన్ని ఓపెన్ చేయాలనుకున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఆ సెలూన్ని ఓపెన్ చేయాల్సిందిగా ఆయన కోరారు. ఆయన కోరిక మేరకు నిన్న జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఆ ఓపెనింగ్కి వెళ్ళడం జరిగింది. అయితే ఆయన నిక్కర్ మీద టీషర్ట్ మీద వెళ్ళారు అనేటువంటి విమర్శలు చేస్తూ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే ఆయన మీద మండిపడుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? నిక్కర్ మీద వెళ్ళారు, టీషర్ట్ మీద వెళ్ళారు అనేది కాకుండా వాళ్ళ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు కూడా కొంతమంది నిన్న మాట్లాడతా ఒక భారీ పరిశ్రమ ఓపెన్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి వీళ్ళు ఎటకారంగా కొన్ని పోస్టులు చేయడం, ట్రోలింగ్ చేయడం చేస్తున్నారు. అంటే నేను అనుకోవడం అంటే ఆయన వ్యక్తిగత సిబ్బంది ఓపెన్ చేస్తే ఓపెన్ చేయడం. రామ్ కొణికే అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారితో పాటు చిత్ర పరిశ్రమలో దాదాపు 25 మంది పెద్ద అగ్ర హీరోలు అందరికీ కూడా హెయిర్ స్టైలిస్ట్ ఆయన. ఓకే. అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ చేస్తూ ఉంటాడు ఆయన. 2017లో కూడా ఆ రామ్ కొణికే అన్న వ్యక్తి హైదరాబాద్లోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో కూడా ఆయన బ్రాంచెస్ ఓపెన్ చేసుకున్నాడు. 2017లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ చేశారు. మీకు ఆ ట్వీట్ కూడా మీకు పెడతాను, చూపించండి పబ్లిక్కి ఉంది చేశాడు. అలాగే ఈ రోజున విజయవాడలో కూడా ఆయన ఒక సెలూన్ ఓపెన్ చేసుకుని తనకు ఎంతో ఇష్టమైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని మీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయాలి, మన ప్రారంభోత్సవం చేయాలని అడిగితే ఆయన వెళ్ళి చేశారు. అది వ్యక్తిగత పర్యటన. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వ్యక్తిగత పర్యటనకైనా అధికార పర్యటనకైనా సంబంధం లేనటువంటి తెలియనటువంటి వ్యక్తులు, అంటే అవగాహన లేనటువంటి వ్యక్తులు ఒక పేటీఎం బ్యాచ్ ఉంటారు చూసారా, పోనీ పేటీఎం బ్యాచ్ అసలు ఒక రాజకీయ నాయకుడిని, ఒక సినిమా హీరోని బాడీ షేమింగ్ చేయడం ఏంటి? అదే అంటున్నా, అదే మన పని. ఏమన్నా పొరపాటు మనం చేస్తే ఇన్ని రకాలుగా ఏడుస్తారు. ఏంటంటే అసలు వ్యక్తిగతానికైనా అధికారిక కార్యక్రమానికి మధ్య వ్యత్యాసం తెలియనటువంటి వ్యక్తులు. అందుకనే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడే ఒకప్పుడు అన్నాడు, జైలుకి బెయిల్కి మధ్య ఊగిసలాడేవాళ్ళు వీళ్ళకి ఏం తెలుసు అని. నిజంగా ఇప్పటికే ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫిష్ మార్ట్లని, లేకపోతే ఏంటంటే అంటారు పానీపూరి బళ్ళు ఓపెన్ చేసుకున్న వాళ్ళ వ్యక్తులనేమో కోట్లు వేసి వాళ్ళనేమో పారిశ్రామికవేత్తల కింద అక్కడేమో వైజాగ్ సమ్మిట్లో కూర్చోబెట్టడాలో ఇవన్నీ తెలియదా పబ్లిక్కి? వాళ్ళ పేపర్లో వేసేవారంటే రాష్ట్రంలో 65 భారీ పరిశ్రమలు వచ్చినాయి, 13,500 చిల్లర ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులు వచ్చినాయి అనేవారు. మేము వెతికేవాళ్ళం. ఎక్కడన్నా 13 జిల్లాలు అంటే ఉమ్మడి 13 జిల్లాల్లో, ఇప్పుడు 26 జిల్లాలు అనుకుంటే, ఎక్కడైనా సరే ఎక్కడ వీళ్ళు చెప్పినటువంటి భారీ పరిశ్రమ ఎక్కడొచ్చిందో, కనీసం ఎక్కడైనా కొబ్బరిగా కొట్టారా చూద్దాం అనేటువంటి మేము భూతత్వంతో వెతికేవాళ్ళం. ఎక్కడ మాకు కనిపించింది కాదు, సాక్షి పేపర్లో కనిపించాయి. చాలా పెద్ద పేరుతోటి పరిశ్రమల గురించి రాసుకుంటూ వచ్చారు. అటువంటి వ్యక్తులు వచ్చి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి పర్యటన, వ్యక్తిగత పర్యటనని ఏమంటే సెలూన్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు ఏమన్నా పంచు వస్త్రాలు కట్టుకుని కండువా వేసుకుని వెళ్తారా? ఏ డ్రెస్లు వెళ్తారో వాళ్ళు వెళ్తారేమో మాకు తెలియదు. వాళ్ళ నాయకుడు వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారు జిమ్కి వెళ్ళారు, జిమ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా అక్కడికి వెళ్ళారు, ఓపెనింగ్ చేశారు, అయిపోయి వచ్చారు. అది ఏంటంటే తనకు సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బందికి ఆయనతో రిలేషన్ చాలా బాగుంటాయి. వాళ్ళ బాడీ గార్డ్స్ కావచ్చు, లేకపోతే ఆయన దగ్గర పనిచేసే వ్యక్తిగత సిబ్బంది చాలా మంది ఉంటారు. వాళ్ళందరినీ ఒక కుటుంబంలో చూస్తారు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళకి సంబంధించిన ఇంట్లో ఏ కార్యక్రమం వచ్చినా ఆయన వెళ్తా ఉంటాడు. ఏ మంచిగా చెడైనా కావచ్చు, బాధ్యతగా నేను ఉన్నానంటే వెళ్తా ఉంటాడు. ఆయన పెద్ద చిన్న చూసుకోడు. అటువంటిది ఈ వ్యక్తి గత కొన్ని సంవత్సరాలకి అతని దగ్గర హెయిర్ స్టైలిస్ట్ గా పనిచేస్తున్నాడు. ఆయన గతంలో కూడా ఓపెన్ చేయించుకున్నాడు, అలాగే ఈ రోజు కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేయించుకున్నాడు తనకి ఇష్టమైన పవన్ కళ్యాణ్ గారితో. అది అధికార పర్యటన ఎలా అవుద్ది? అది ఒక పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి చేసినటువంటి ఒక కార్యక్రమం. అంటే కాదు, ఒక సెలూన్ షాప్ని ఓపెన్ చేస్తే అదేదో భారీ పరిశ్రమని ఓపెన్ చేసినట్లుగా దాన్ని కూడా క్రిటిసైజ్ చేస్తూ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ఎంతవరకు? అదే వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక అంశం దొరకాలి, బురద జల్లాలి. పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తే ఒక ప్రచారం, ఆయన మీద ట్రోల్ చేస్తే
ఒక పబ్లిసిటీ, ఇది ఒక పెద్ద చీప్ పబ్లిసిటీ అంటారు చూసారా, అటువంటిది కోరుకుంటా. పోనీ ఎవరో చదువులేని పిల్లకాయలు, ఎవరో పేటీఎం పిల్లకాయలు ఎవరో ఉంటారు, వాళ్ళు ఏదో పిల్లకాయలు చేశారంటే పర్వాలేదు. ఇటు వచ్చి మరి మీడియాలో కూర్చుని పెద్ద పెద్ద మాటలు చెప్పినటువంటి అధికార ప్రతినిధులు అంటే నాకు అర్థమైందంటే వాళ్ళకి తేడా లేదు, వాళ్ళకి అంత అవగాహన అంత జ్ఞానం కూడా లేదు. కేవలం ఏదో రకంగా బురద జల్లాలి, ఏదో రకంగా చెయ్యాలి, ప్రచారం చేసుకోవాలి, దాన్ని మనం ఉపయోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో చేసిన కార్యక్రమం తప్ప ఆయన అంటే ఎంత రాజకీయ నాయకుడికైనా సరే వ్యక్తిగత విషయాలు ఉండవంటారా? ఎందుకు ఉండవండి? ఇప్పుడు చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళి వాళ్ళ పిల్లలకి పలకరించడానికో లేకపోతే చదువులు చేస్తారు కదా, స్నాతకోత్సవం ఏముంటారు కాలేజీల్లో వెళ్తున్నప్పుడు కూడా అనేక మంది కొంతమంది ట్రోల్ చేస్తే మేము ఖండించేవాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారు ఆసుపత్రికి వెళ్తున్నారు, మందులు మార్చుకుంటాకి వెళ్తున్నారు, లండన్ వెళ్తున్నాడు, ఆయనకు ఉన్నటువంటి మానసిక వ్యాధులు కొన్ని ఉన్నాయి, వాటి గురించి ట్రీట్మెంట్కి వెళ్తున్నాడు, ఇలాంటి మేము ఖండించేవాళ్ళం. తప్పదే వ్యక్తిగత పర్యటన. వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్తున్నాడు, పిల్లలిద్దరు చదువుకుంటున్నారు చక్కగాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాలేజీకి సంబంధించినటువంటి ప్రోగ్రాంలో పాల్గొంటున్నాడు అని అది వ్యక్తిగత పర్యటనకనే అధికారికంగా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే ఆయన పాలనాపరమైన విమర్శలు చేయాలి తప్ప అటువంటి చేయకూడదనే వాళ్ళం మేము. సార్ 2019 నుంచి 2024 మధ్యకాలంలో కూడా చాలా సందర్భాల్లో వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని అటు జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ శ్రేణులు కూడా అంటే టార్గెట్ చేశాయి. వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వల్ల మొన్న అసలు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా వచ్చాయనేది చూశారు. ఇప్పటికైనా సరే వైఖరి మార్చుకోకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతవరకు? కృష్ణ గారు, మీరు వైఖరి మార్చుకోకుండా అన్నారు చూసారా, వారికి మారదు. ఓకే, ఖచ్చితంగా మారదు. ఎందుకంటే వీళ్ళు ఇలా ఉండడమే ఆ నాయకుడికి ఇష్టం. ఇటువంటి భాష మాట్లాడే వాళ్ళని, ఇటువంటి వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్ళకి పదవులు ఇస్తాడైనా. ఖచ్చితంగా ఏంటంటే ఇటువంటి భాష మాట్లాడాలి, ఏదో వ్యక్తిగత దాడులు చేయాలి, దౌర్జన్యాలు చేయాలి, అక్రమాలు చేయాలి, అటువంటి వ్యక్తులే వాళ్ళ పార్టీలో ముఖ్యమైన పదవుల్లో ఉంటారు. కానీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కదా, ఆ మార్పు వీళ్ళలో రాకపోతే మరి ప్రజలు వీళ్ళని అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అండి 2019-24 మధ్య కాలంలో చంద్రబాబు గారి వ్యక్తిగత జీవితం మీద కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద కావచ్చు, లోకేష్ గారిని కూడా బాడీ షేమింగ్ చేసుకుంటూ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజలు అసహించుకుని వాళ్ళు ఏ విధంగా 151 నుంచి 11 స్థానాలు కుదించారో ఈ రోజుకి ఆత్మవిమర్శ చేసుకోవడం కానీ ఒక విధమైనటువంటి సమీక్ష చేసుకోవడం వాళ్ళకి లేదు. వాళ్ళు ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా సరే నాయకుడికి ఏదైతే ఇష్టమో ఆ విధంగా మాట్లాడడం, ఆ విధంగా కార్యక్రమాలు చేయడం అనేది కింద వాళ్ళు చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు జరుగుతున్నది అదే. మా నాయకుడికి ఇలా మాట్లాడటమే ఇష్టం. ఇప్పుడు మా నాయకుడికి మొన్న కూడా మాకు పార్టీలు ఏం దాటొద్దు అని వార్నింగ్లు వచ్చినాయి, పబ్లిక్ గానే లెటర్ హెడ్ రిలీజ్ చేశారు. అంటే మాకు ఒక విధమైనటువంటి కండిషన్స్ పెడతా ఉంటారు. ఎక్కడా కూడా అవతల వాళ్ళు ఎక్కడైనా దిగజారి మాట్లాడినా వాళ్ళకి సమాధానం చెప్పేది విధానపరంగానే చేయాలి, కానీ మీరు కూడా దిగజారి అటువంటి వ్యాఖ్యలు చేయొద్దు. చేస్తే వాళ్ళకి మనకి తేడాలు ఉండదు. ప్రజలు మనం అటువంటి వాళ్ళు అసహించుకున్నారు, మనం కూడా అదే భాష మాట్లాడితే మనల్ని కూడా అసహించుకుంటారు. ప్రజా తీర్పు ఎప్పుడైనా సరే ఫైనల్ గా ఉంటది, చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ జీవితంలో మాకు వార్నింగ్లు వస్తాయి. ఏంటంటే నాయకుడు ఏ విధంగా ఉండాలనుకుంటాడో కార్యకర్తలు అలాగే ఉంటారు, వాళ్ళ నాయకుడికి అది ఇష్టం. అందుకని అటువంటి వ్యాఖ్యలు, అటువంటి కార్యక్రమాలు అవగాహన లేనటువంటిది. నేను అంటే అవగాహన లేకుండా ఏది వ్యక్తిగతమో ఏది పార్టీ లేని మాట్లాడాలనేటువంటి కనీస అవగాహన లేకుండా వాళ్ళ అధికార ప్రతినిధులు. విచిత్రం ఏంటంటే ఆ భాషా విధానం అటువంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళకు కూడా వాళ్ళ అధికార ప్రతినిధి కింద పదవులు ఇస్తున్నారు. మరి మా పార్టీలో అధికార ప్రతినిధి ఎవరైనా భాష మాట్లాడితే రెండో రోజు నాటికి ఇంకా చిట్టి తిరిగిపోద్ది. ఇల్లమ్మా ఈ భాష అక్కర్లేదు, భాష మాట్లాడితే చాలా మంది ఉన్నారు, చాలు మీరే అక్కర్లేదు అని చెప్పేసి మాకు గట్టిగా వార్నింగ్లు వచ్చేస్తాయి. ఓకే, ఖచ్చితంగా నియంత్రిస్తారు. అటువంటి నియంత్రణ అక్కడ ఉండదు. నేను అంటున్నటువంటి మార్పు వాళ్ళు రావాలంటే రాదండి. నేను అంటుంది ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు ఈ విషయంలో ఒక వ్యక్తిగత పర్యటనకి కార్యక్రమానికి లేకపోతే అధికార కార్యక్రమానికి తేడా తెలియకుండా ఆ పార్టీని ట్రోల్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి అంశాలు ఏం దొరకట్లా. ఓకే, రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి అంశాల్లో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఏదో రకం కూటమి ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టినా బురద జల్లేటువంటి ప్రయత్నం. అమరావతి చూశారు ఉదాహరణ మీకు. పోలవరం మీద కూడా ఆల్రెడీ వాళ్ళ పేపర్లో ఈ రోజు బురద జల్లుతో మొదలు పెట్టారు, పోలవరం ఏదో జరిగిపోతుందని. లేకపోతే రాష్ట్రంలో ఏదైనా శాంతి భద్రతల గురించి ఆల్రెడీ ఏడుబోటు విషయాలన్నీ మొదలు పెట్టేశారు. అంటే ఖచ్చితంగా ఈ రకంగానటువంటి ఒక ప్రచారం చేసుకుంటానే ఇటువంటి నిందలేసి స్వయం తృప్తి అంటారు చూసారా, ఆ స్వయం తృప్తి పొందుతున్నారు. ఖచ్చితంగా దానివల్ల ఎవరికి ఉపయోగం లేకపోగా వాళ్ళ క్యారెక్టర్ని మరింత దిగజారుస్తుంది. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.